కొన్ని సినిమాలలో నీకు ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ కి కారణం మరి వైజాగ్ సత్య టీం అని చెప్పి వాళ్ళు బయట బాగా చెప్పుకుంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అది పచ్చాబద్ధం. మహేష్ బాబు గారితో పాట మీద డాన్స్ ఉండే గుంటూరు కారం, జస్ట్ మిస్, ఓ 2 seconds. అతని బండి వెళ్ళిపోయింది కారు, నేను అక్కడ కారు దిగిన బై బ్యాడ్ లక్. 3rd month లో పుష్ప 2 ఇంటర్వ్యూ షూటింగ్ ఉందమ్మా అల్లు అర్జున్ తో. పక్కా చెప్పాలా? అయితే March 8 10th రమ్మన్నారు. ఎవరు? అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి అల్లు అరవింద్. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే నేను వాళ్ళకు ఒకటే వాగ్దానం ఇచ్చిన, ఎంత పెద్ద డైలాగ్ గానీ సింగిల్ టేక్. మరి వైజాగ్ సత్యానికి ఎంత డబ్బులు ఇచ్చిండు? వాడే నా సొమ్ము తిన్నాడు, వాడు నాకు ఇచ్చుడేందమ్మా. 1,00,000 రూపాయలు ఇస్తే మరి వైజాగ్ సత్యానికి 5,000 ఇచ్చిండు అంటున్నారు, నిజమేనా? అది నిజం. మనం ఎందుకు మరి అప్పుడు అది అయిపోయిన తర్వాత నాకు తెలియదు, నా వైఫ్ కి ఇచ్చిండు, అన్ని పైసలు నా వైఫ్ కి ఇచ్చిండు అని చెప్పినవు కదా. నేను చెప్పేది నువ్వు, నాకు తమన్ గారు ఇచ్చింది ఫస్ట్ టైం పోతే 5,000. నెక్స్ట్ ఈ వైజాగ్ సత్యగాడే 5,000 తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చిండు, నేను నమ్మిన. వాస్తవంగా అక్కడ ఇచ్చింది 20,000. నాకు అవసరం ఉన్నాయి బాబాయ్, 10,000 నేను తీసుకుంటా అంటే వద్దంటున్నా. ఒక్క ఇంటర్వ్యూ గానీ, ఒక షూటింగ్ గానీ, ఒక ఈవెంట్ కు పోతే నేనే చెప్పేది, అతనికి 1,000 రూపాయలు ఇవ్వండి అయ్యా, ఏం పని చేయలేడు, అతను ఒక గేవ్ అని అంటే 1,000-2,000 ఇప్పించేది. అటువంటి నన్నే మోసం చేసినాను. చెప్పిగా కొడతా అయ్యా, నీ పరిస్థితి ఏం దొరికినా ట్రైన్లలో బిచ్చం పడుకుంటున్నారు, చెక్కసాలే పాటలు పాడి ట్రైన్లల్లా బిచ్చం అడుగుతాను. నువ్వు ఉప్పర్ బాలు. అసలు ఉప్పల్ బాలు గురించి ఏమనుకుంటున్నావు? వాడు సిన్సియర్. మరి వైజాగ్ సత్య బేకార్ నా కొడుకు, నీ తిని నీ వెనకనే గోతి చదువుతాడు. నువ్వు రూమ్ కాల్ ఎందుకు చేసినావు? నువ్వు తప్పే చేయలే. మరి నువ్వు తర్వాత అయిపోయిన తర్వాత ఒక వీడియో తీసుకున్నావు కదా, ఏమని వాళ్ళు ఏం తప్పు లేదు, సారీ నాదే తప్పు అని చెప్పి ఒక వీడియో మరి మీడియాతో చెప్పావు కదా. మరి వాళ్ళు చేపించినారా, నీ సొంతంగా చెప్పినావా? మరి అది వాళ్ళు ఇగో ఒకటమ్మా, నేను చెప్పేది ఒకటే, నేను తప్పు చెయ్యా సారీ చెప్పా. సారీ అనేది 2 అక్షరాలే అనుకుంటారు, ఇక్కడికి తీసినట్టు నా తత్వం అది. నెక్స్ట్ మొత్తం వంకర బుద్ధి గుచ్చి తాతది అని చెప్పి ఈమె కూడా చెప్తుంది స్వాతి నాయుడు. ఒకటి బాగినమ్మా, అది 10 రూపాయలు ఇస్తే ఎక్కడ పడితే అక్కడ ఇందాక తోటి డ్యాన్స్ చేస్తుంది. బతుకులనా చెప్పు, ఇట్లా ఉన్నావు, మెదడలేదు, ఒక్క బిడ్డ మొగడున్నాడు. నా గురించి నీకే మెరకనే, పందిని కోసినట్టు కొత్తా. నా గురించి రాంగ్ మాట్లాడితే ఇంటికొచ్చి చంపేస్తా. బయటకు కొన్ని వీడియోలు చెప్పి నీకు తీసుకోపోయారు కదా, నువ్వు అగ్గిపెట్ట వచ్చా అని చెప్పి కొన్ని వీడియోలు తీసుకొని పోయారు. మరి అప్పుడు పైసలు ఇచ్చిరా నీకు? ఇమ్రాన్ భాయ్ దేవుడమ్మా, ఆయన ఎప్పటికీ చల్లగా ఉండాలి. ఇమ్రాన్ భాయ్ చిల్కలు కూడా, ఆ బాబు ఎప్పుడైనా చల్లగా ఉండాలి. అయ్యా మీరు పోండి, మీ పరిస్థితి చెప్పండి, మినిమం 5,000 ఇస్తాడు. కూర్చొని చాయ్ టిఫిన్ ఇచ్చి 5,000 ఇస్తాడు. అతనికి చిన్న యూట్యూబ్ ఉంది. దానికి కారణం కూడా మన వైజాగ్ సత్యనే, నేను తీసుకెళ్లడం వల్ల అందరికి పరిచయం అయింది అంటున్నాడు. చెప్పారు కదా, ఎంత గాండుగా నువ్వు ఎక్కువ ఒరినావు అనుకో, చంపేస్తా కొడుకు ఆ ట్రైన్లకు వచ్చి. నెక్స్ట్